హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ సమన్యోడాల్స్. ఇప్పుడే దీపం పెట్టుకున్నాం, ఇప్పుడే పూజ అయ్యింది. శుక్లాంబరధరం విష్ణు సరస్వతి నామోత్తంది సరస్వతి శ్రీనివాస శ్రీ వెంకటేశ గోకులనందన గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద మహాదేవాయ నమః. భిక్షాందేయ చ పార్వతీ కృపాదేవ మహేశ్వర అంతకాలస్థిత్యం భిక్షాందేయ చ పార్వతీ. ఈరోజు పులుసు చేద్దామని సాంబార్ ఇంకా చేస్తే సాంబార్ చేద్దామని చెప్పుకోండి. కొంచెం మీరు అందరూ చూడండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను. వాటర్ ప్యూరిఫైర్ ఉంది, కాకపోతే ఏంటంటే ఆల్రెడీ తీసుకున్నాం కానీ ఫిల్టర్స్ వేయించాలన్నమాట. ఇది 5000 6000 చెప్పారు. ఫిల్టర్స్ వేయించిన తర్వాత వాడుకోవాలన్నమాట పోయి. అందుకని మేము డబ్బాలు తెచ్చుకుంటున్నాము. డబ్బాలో వాటర్ అన్నమాట. ఫిల్టర్స్ వేయించుకుంటే ఇది వర్క్ అవుతుంది. ఆగిపోయింది ప్రజెంట్. ఈరోజు టిఫిన్ చేయలేదు, సోమవారం కదా, టిఫిన్ చేయలేదు. రోజు అదంతా అయ్యేసరికి లేట్ అయిపోయింది అన్నమాట. అందుకని టిఫిన్ చేయలేదు. వంట చేసేసుకుంటున్నాను తొందరగానే. ఇంకా ఆల్రెడీ వంట అయ్యేసరికి నాకు 10-10:30 అయిపోయింది. చింతపండు వాటర్ వేసి నానబెట్టాను. బియ్యం కడిగేసాను. నెక్స్ట్ మొన్న బెండకాయలు చూపించాను కదండి, మీకు మొన్న చెప్పాను కదా. బెండకాయలు ఇది పెట్టుకున్నాను ఆల్రెడీ, తరిగేసుకుని ఎండలో పెట్టేసరికి చక్కగా బాగా డ్రై అయిపోయి ఇవి ఈరోజు ఫ్రై చేసేస్తాను. ఇంకా ఎక్కువ రోజులు ఉండదు, ఇది ఫ్రై చేసేస్తాను. నెక్స్ట్ సాంబార్ వేస్తాను అన్నమాట. ఫ్రై చేసేటానికి తోమాలి, అందుకని ఆయిల్ వేసేసి ఫ్రై చేసేస్తే ఇంకొంచెం రైస్ పెట్టాను ఇప్పుడే. ఫ్రై చేసేస్తే
నెక్స్ట్ ఇంకోటి మీకు చూపించాలి. నేను నిన్న చేసేటప్పుడే చూపిద్దాం అనుకున్నాను. ఎందుకు చూపించలేదు అంటే ఇది నేను పెట్టుకున్న తర్వాత మీకు చూపిద్దామని చెప్పి నేను చూపించలేదు అనమాట. ఇదేంటంటే యాక్చువల్లీ హెయిర్ కలర్ అండి. ఇది హెయిర్ కలర్. నాకు యూట్యూబ్లో ఒక వీడియో చూసి హెయిర్ కలర్ రెడీ చేశాను అనమాట. ఈ కలర్ వేసుకుంటే మీకు నల్లగా అవుతుంది, మీకు బయట కలర్స్తో అవసరం లేదని చెప్పేసి అన్నారని హెయిర్ కలర్ చేశాను. ఇది బాగుంది అంటే మీ ప్రాసెస్ ఏంటి అన్నది నేనే లైవ్లో మీకు చేసి చూపిస్తాను. బాగుంది, నల్లగా ఉంది, హెయిర్ అంతా నల్లగా అంటే బాగానే ఇదిగో బ్లాక్ అవుతుంది. ఇది చేసి చూపిస్తాను. నిన్న నైట్ చేశాను. అంటే నాకు బాగుంటేనే కదా, బ్లాక్గా ఉంది అంటేనే కదా, నాకు బాగుంది అనిపిస్తేనే మీకు చెప్పగలను. అందుకని వీడియో చేసి మళ్ళీ చెప్తానండి. ఇది బ్లాక్ కలర్. దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలి ఏంటో, దీంట్లో కావాల్సిన పదార్థాలు అవన్నీ కూడా మీకు చేసి చూపిస్తాను, సరేనా? ఇంకోటి నల్లగానే అవుతుంది. నేను అందుకే హెడ్ బాత్ చేశాను అనమాట. ఇవాళ ఆల్రెడీ మండే కూడా కదా అని హెడ్ బాత్ చేసి నేను పెట్టుకున్న తర్వాత నల్లగా ఉంది, బాగుంది అనుకుంటే మీకు ప్రాసెస్ ఏంటి అన్నది చూపిస్తాను, సరేనండి? మ్యూజిక్ క్లాస్ చూసారు కదండి, అన్నమయ్య కీర్తనలు అండ్ మన హారతి పాటలు అనమాట. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. నేను యూట్యూబ్లో ఆల్రెడీ మెసేజ్ చేశాను కదా, పెట్టాను. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన లేడీస్ ఎవరైనా సరే చక్కగా ఇంట్లో పాడుకోవచ్చు, దేవుడి దగ్గర పాడుకోవచ్చు. హారతి పాటలు కానీ, లేకపోతే అన్నమయ్య కీర్తనలు కానీ, లలిత పాటలు, లలిత సంగీతం అన్నీ కూడా. కాబట్టి నేను నేర్పుతాను. ఎవరైనా చక్కగా వచ్చి నేర్చుకోవచ్చు. అదండి ఇవాళ అయితే నా బ్లాగ్ అదనమాట. ఇవాళ రేపు ఎందుకు పెట్టుకున్నాను అంటే, నాకు బుధ, గురు, శుక్ర, శని ఉంటే ఈవెంట్స్ ఉండే టైంలో ఈవెంట్స్ ఉంటాయి, నాకు కుదరదు. అందుకని సోమవారం, మంగళవారం కొంచెం పర్వాలేదు అనమాట, ఫ్రీగా ఉంటాను కాబట్టి ఆ రెండు నేను డేస్ కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను 12 నుంచి 1 గంట వరకు. అందుకని నాకున్న సంగీతాన్ని అందరికీ, నాకున్న పాటల్ని అందరికీ అందించాలి, చక్కగా వాళ్ళు కూడా పాడాలన్నట్టు నేను ఇలాగా నేర్పిస్తున్నాను అనమాట అండి. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. క్లాస్ అయ్యిందండి ఇప్పుడే. మేము ఆల్రెడీ నేను మా వారు భోజనం చేసేసి ఈ క్లాస్ దగ్గర కూర్చున్నాం అనమాట. మార్నింగ్ టిఫిన్ తినలేదు, ఇంకా 11:30 భోజనాలు చేసేసి క్లాస్ దగ్గర కూర్చుని అయిపోయింది. ఇప్పుడు బట్టలు వేయాలి, ఓకేనా అండి? బట్టల పైన ఆరేయాలి. అదండి ఈరోజు వ్లాగ్ అయితే అది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి, ఓకేనండి? థ్యాంక్ యూ.